హంపీలో ఒక విచిత్రమైన అండర్ గ్రౌండ్ శివుని దేవాలయం ఉందండి. శ్రీకృష్ణ దేవరాయ పాలనలో 1400 శతాబ్దంలో ఈ దేవాలయం ని కట్టారంట. 400 సంవత్సరాల పాటు ఈ దేవాలయం ఇక్కడ ఉందని ఎవరికి తెలియదంటండి. 1980s లో తవ్వకాల్లో ఈ దేవస్థానం బయటపడింది. అందుకే ఈ శివాలయం ని అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని కూడా అంటారు. హంపీలో ప్రతి రాయికి ప్రతి పుట్టకి ఒక హిస్టరీ ఉంది. ఒక గైడ్ ని పెట్టుకోవడానికి మన దగ్గర బడ్జెట్ లేక ఎక్కడెక్కడ గైడ్ ఉన్నారో మెల్లగా అక్కడికి వెళ్లి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నానులేండి. ఇక్కడ ఒక చిన్న శివలింగం, ఒక నంది మాత్రమే ఉంది. అప్పట్లో ఇక్కడ మహాశివుని విగ్రహం కూడా ఉండేదంట. ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు. మరి ఈ శివాలయంలో 24 అవర్స్ కింద నీళ్లు ఉంటాయంటండి. డైరెక్ట్ గా తుంగభద్ర నది నుంచి ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ కి కనెక్షన్ ఉందంట. ఇలాంటి వింతలు హంపీలో ఒకటా రెండా? ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూని చూడటానికి వెళ్తున్నాం. ఈ స్టాచ్యూని 1528 లో కృష్ణదేవరాయ కట్టించారు. నరసింహస్వామితో పాటు లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉండేది. మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు మొత్తం విగ్రహాన్ని పగలగొట్టలేక లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారు. ఆ పక్కనే బడవలింగం కూడా ఉంది. అప్పట్లో పేదవాళ్ళ కోసం ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఈ శివలింగం ఇక్కడ పెట్టారు. ఈ శివలింగం 3 మీటర్ల హైట్ ఉందండి బాబు. గంగా నది నుంచి ప్రవహించే నీరు ఈ శివలింగం కింద ఎల్లప్పుడూ ఉంటాయంట. అప్పట్లో రాళ్లతో ఇంత పెద్ద కట్టడాలు, ఇంత పెద్ద శివలింగం ఎలా కట్టారో ఏంటో.